ఫ్రెండ్స్ టెక్నోస్ 2015కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 21, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ ఈవెంట్కి సంబంధించి నిన్న గూగుల్ పిక్సెల్ ఫోన్స్ని లాంచ్ చేసింది. 10 సిరీస్ ఫోన్స్, పిక్సెల్ 10, 10 Pro, 10 Pro XL, 10 Pro Fold, మొత్తం 4 ఫోన్స్ లాంచ్ చేశారు. వీటితో పాటు పిక్సెల్ వాచ్ అండ్ పిక్సెల్ బడ్స్ 2a అండ్ కొన్ని పిక్సెల్ స్నాప్ యాక్సెసరీస్ కూడా తీసుకొని వచ్చారు. ఫస్ట్ మనం ఫోన్స్ గురించి మాట్లాడదాం. ఫోన్స్ వచ్చేసరికి ఫస్ట్ పిక్సెల్ 10, దీని ప్రైస్ వచ్చేసరికి 12GB RAM, 256GB బేస్ మోడల్, 79,999 రూపాయలు పెట్టారు. పిక్సెల్ 10 Pro వచ్చేసరికి 16GB, 256GB బేస్ మోడల్, 109,999 రూపాయలు ఉంది ప్రైస్. ఇంకా టాప్ మోడల్ వచ్చేసరికి పిక్సెల్ 10 Pro XL, ఇది వచ్చేసరికి ఇది కూడా 16GB RAM, 256GB మోడల్, ప్రైస్ 124,999 రూపాయలు ఉంది. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసరికి 16GB RAM, 256GB మోడల్, 172,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. వీటిల్లో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసరికి నవంబర్లో సేల్కి తీసుకొని వస్తారు. ఏదైతే పిక్సెల్ 10 సిరీస్ ఉన్నాయో 10, 10 Pro, 10 Pro XL ఇవి వచ్చేసరికి నెక్స్ట్ వీక్ సేల్ తీసుకొస్తామని చెప్తున్నారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఈ జనరేషన్కి మెయిన్ అన్నిట్లో ప్రాసెసర్ చేంజ్ అయిపోద్ది. Tensor G5 ప్రాసెసర్ అయితే వస్తుంది. లాస్ట్ టైం Tensor G4 ప్రాసెసర్ ఉంది. అండ్ బ్యాటరీ కెపాసిటీస్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఫస్ట్ మనం పిక్సెల్ 10 గురించి మాట్లాడదాం. పిక్సెల్ 9తో కంపేర్ చేస్తే పిక్సెల్ 10లో ప్రాసెసర్ చేంజ్ అయితే G5 ప్రాసెసర్ వస్తుంది. ఇప్పుడు కెమెరా సెటప్ లో కొద్దిగా చేంజ్ అయితే చేశారు. టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. లాస్ట్ టైం మనకి టెలిఫోటో లెన్స్ లేవు. లాస్ట్ టైం 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది. ఇప్పుడు దాన్ని 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా చేసి 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. టెలిఫోటో లెన్స్ యాడ్ చేయడం మంచి మూవ్ బడ్జెట్ మోడల్లో. అండ్ మెయిన్ కెమెరా కూడా లాస్ట్ టైం 50 మెగాపిక్సెల్ ఉండేది. ఇప్పుడు 48 మెగాపిక్సెల్ కెమెరా చేశారు. ఫ్రంట్ కెమెరా మాత్రం సేమ్ ఉంది, 10.5 మెగాపిక్సెల్. బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా 200 mAh పెంచారు. 4970 mAh బ్యాటరీతో ఇప్పుడు పిక్సెల్ 10 అయితే వస్తుంది. పిక్సెల్ స్నాప్ యాడ్ చేశారు. ఇప్పుడు అన్నిట్లో పిక్సెల్ స్నాప్ అయితే వస్తుంది. లాస్ట్ టైం మనకి పిక్సెల్ స్నాప్ అయితే ఉండదు. అంటే మ్యాక్స్ సేఫ్ లాగా అనమాట. మనం యాక్సెసరీస్ కనెక్ట్ చేసుకోవచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకా పిక్సెల్ 10 Pro, 10 Pro XL కి రెండే చేంజెస్ ఉంటాయి. డిస్ప్లే పిక్సెల్ 10 Proలో వచ్చేసరికి మీకు 1.5K రిజల్యూషన్తో వస్తుంది. ఇది వచ్చేసరికి పిక్సెల్ 10 Pro XL 2K రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఫోన్ సైజ్ కూడా చేంజ్ అయిపోద్ది. పిక్సెల్ 10 Pro మీకు 6.3 వస్తే పిక్సెల్ 10 Pro XL వచ్చేసరికి 6.8 ఇంచ్తో వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీలో చేంజ్ ఉంటుంది. 4870 mAh బ్యాటరీ పిక్సెల్ 10 Proలో ఉంటుంది. 10 Pro XL వచ్చేసరికి 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 10 Pro XL ఇప్పుడు మీకు Qi 2.2కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ 25 వాట్ వరకు ఉంటుంది. మిగతావన్నీ 15 వాటే ఉన్నాయి. ఇది ఒకటే మీకు 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ జనరేషన్ 9 Proతో కంపేర్ చేస్తే ఈసారి ప్రో మోడల్స్లో పెద్దగా చేంజెస్ లేవు. ఓన్లీ పిక్సెల్ స్నాప్ ఒకటి ప్రాసెసర్ చేంజ్ అయింది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. కెమెరా సెటప్ సేమ్ ఉంటుంది. డిస్ప్లే కూడా సేమ్ ఉన్నాయి. ఏం చేంజ్ అయితే లేదు. ఈవెన్ ఫోల్డబుల్ ఫోన్ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్కి పెద్దగా చేంజెస్ ఏం చేయలేదు. కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ పెంచారు. లాస్ట్ టైం మనకి 4650 mAh బ్యాటరీ ఉంటే ఇప్పుడు 5015 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక చేంజ్, మేజర్ చేంజ్. అండ్ ఇంకొక చేంజ్, ప్రాసెసర్ G5కి చేంజ్ చేశారు G4 నుంచి. అండ్ వాటర్ రెసిస్టెంట్, ఇప్పుడు IP68 రేటింగ్తో ఫోల్డబుల్ ఫోన్ వస్తుంది. ఇప్పుడు అన్ని ఫోన్స్ మనకి ఫోల్డబుల్ ఫోన్స్ అన్ని X8 రేటింగ్తో ఉంటాయి కదా. ఇది ప్రాపర్ IP68 రేటింగ్తో వస్తుంది. డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ ఫోల్డబుల్ ఫోన్ IP68 రేటింగ్తో వస్తున్న ఫోన్. వీటితో పాటు పిక్సెల్ వాచ్ అనౌన్స్ చేస్తారు. అది కూడా నెక్స్ట్ మంత్కి సేల్కి వస్తుంది. అండ్ కొన్ని యాక్సెసరీస్, పిక్సెల్ స్నాప్ యాక్సెసరీస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి విత్ ప్రైజెస్. ఇవి చార్జర్స్, రింగ్ స్టాండ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వచ్చారు. మొబైల్ ఫోన్స్ గురించి వీడియో అయితే మీకు 27వ తారీఖు వస్తుంది. వినాయక చవితి రోజు ఆగస్ట్ 27వ తారీఖు నైట్ 10:30 ఆ రేంజ్లో మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పిక్సెల్ 10 సిరీస్ సంబంధించి ఫోల్డబుల్ ఫోన్ లేదు, ఓన్లీ 10, 10 Pro XL ఈ రెండు సంబంధించి వీడియో అయితే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సాఫ్ట్వేర్ కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. అవన్నీ మనం డీటెయిల్గా వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సెల్బెల్ ఆఫీస్ షేర్ 500 రూపీస్ కూపన్ డిస్కౌంట్తో 3999కి వస్తుంది. అట్లాంటి బ్యాంక్ ఆఫర్ డైరెక్ట్ కూపన్ డిస్కౌంట్ 3999 రూపాయలకు ఆఫీస్ షేర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక డీల్ కూడా ఉంది. Xiaomi 50 ఇంచ్ టీవీ నార్మల్గా 43 ఇంచ్ టీవీ 25,000, 24,000 అట్లా వస్తుంది. 50 ఇంచ్ టీవీ ఇప్పుడు 26,000 రూపాయలకు వస్తుంది. 2,000 రూపాయలు ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. LED టీవీ, ఇది QLED అయితే కాదు. ఇవి ఈ రోజు డీల్స్ అయితే చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ప్రొడక్ట్ ట్యాక్స్ లో కూడా కొన్ని ఉంటాయి డీల్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ 2 రీటైల్ స్టోర్స్ ఏర్పాటు చేసింది. ఒకటి ముంబై BKCలో, ఒకటి ఢిల్లీ సాకెట్లో చేసింది. అండ్ ఇప్పుడు బెంగళూరు ఫీనిక్స్ మాల్లో సెప్టెంబర్ 2వ తారీఖు ఇంకో స్టోర్ ఓపెన్ చేయబోతుంది యాపిల్. ఇది 3rd స్టోర్ యాపిల్కి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 1X000 mAh అని చెప్పేసి టీజ్ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు 10,000+ mAh బ్యాటరీ ఉన్న ఫోన్ని తీసుకొని రాబోతున్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఆగస్ట్ 27వ తారీఖు చెప్తామని చెప్పి చెప్తున్నారు. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుంది. నాకు తెలిసి 12,000 mAh వరకు కూడా బ్యాటరీ కెపాసిటీ వెళ్ళొచ్చు. 10,000 mAh ప్లస్సే ఉంటుంది ఇది బ్యాటరీ కెపాసిటీ.
మరి చూడాలి ఏమేమి టెక్నాలజీ దీనిలో యూస్ చేస్తున్నారు, ఎలా తీసుకొస్తారు, ఇవన్నీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఆగస్టు 27వ తారీఖు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి స్టార్లింక్ యుఐడిఐతో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంటుంది. యుఐడిఐ అంటే మనకు ఆధార్ కార్డు గుర్తొస్తుంది. అంటే స్టార్లింక్ మనం సర్వీస్ తీసుకునేటప్పుడు ఆధార్ అథెంటికేషన్ కోసం అనమాట. ఈకేవైసీ మనం జస్ట్ సింపుల్ కంప్లీట్ చేసేయచ్చు. మీకు డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతాయి అండ్ కనెక్షన్ కూడా మీకు తొందరగా వచ్చేస్తుంది. స్టార్లింక్ ఇంకా కనెక్షన్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. తొందరలోనే మనం స్టార్లింక్ కనెక్షన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఢిల్లీ ఎంపీ రాఘవ్ చడ్డా గారు పార్లమెంట్లో కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఏఐకి సంబంధించి. సో ఏఐ అందరికి ఫ్రీగా ఇవ్వాలి ఇండియాలో. ప్రో ఉంటాయి కదా, చాట్ జీపీటీ కానివ్వండి, గ్రాక్ ఇట్లాంటి ప్రో ఏదైతే ఉంటాయో వాటిని ఫ్రీగా ఇండియాలో అందరికీ అవైలబుల్ ఇచ్చేటట్టు చూడాలని చెప్పేసి కోరారు. యూఏఈ కానీ, సింగపూర్ కానీ, చైనా కానీ ఇట్లాంటి కంట్రీస్లో అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మనం కూడా ఎట్లా ఇస్తే మనం 140 crore ప్లస్ ఉన్నాం కదా, ఎక్కువ యూజ్ అవుతుంది. ఏఐని యూజ్ చేయొచ్చు, ఎక్కువ ఇంకా మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోనే ఏఐ మార్కెట్ 15 trillion దాకా వెళ్ళబోతుంది. మనం కానీ మన పిల్లలు కానీ బ్యాక్ ఉంటే కష్టం. సో వాళ్ళని కొద్దిగా ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకొకటి బాగా వినిపిస్తుంది, ఏఐని చిన్నపిల్లలకి క్లాసెస్ ఉంటాయి కదా 6th class లోపు పిల్లలకు కూడా అక్కడి నుంచే ఏఐని స్టార్ట్ చేసి కోర్సెస్ కొద్దిగా చేంజెస్ చేసి ఎప్పటి నుంచి అవే చదువుతూ ఉన్నాం మనం. సో కొంచెం ఫ్యూచర్కి సంబంధించి కూడా పిల్లలకి కోర్సెస్లో యాడ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. సో వాళ్ళు కొద్దిగా పెద్ద అయ్యేసరికి వాళ్ళకి కొద్దిగా బేసిక్స్ అయితే వస్తాయి, తర్వాత అడ్వాన్స్ నేర్చుకోవచ్చు. ఇట్లాంటి చేంజెస్ చేస్తే ఖచ్చితంగా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇండియా. మన కాంపిటీటర్స్ చూసుకుంటే చైనా కానీ, అమెరికా కానీ ఇట్లాంటి కంట్రీస్లో అయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏఐని అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నారు, పిల్లలకి ఏఐ అయితే నేర్పిస్తున్నారు. మన దగ్గర కూడా కొన్ని స్టేట్స్లో అయితే స్టార్ట్ చేశారు, కొద్దిగా ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్స్ కూడా స్టార్ట్ చేసినాయి. అందరు అన్ని చోట్ల అయితే అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు. అందరు మేల్కుంటే మంచిది ముందుగానే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాము అడుగుతున్నారు, మొబైల్ కింద పడితే స్క్రీన్ కాకుండా లోపల పార్ట్స్ డ్యామేజ్ అవకాశం ఉందా అని అడుగుతున్నారు. స్క్రీన్ మనకు కనిపిస్తుంది, పైన డ్యామేజ్ అయింది మనకి అర్థమైపోతుంది. లోపల పార్ట్స్ ఈజీగా డ్యామేజ్ అవుతుంది, ముఖ్యంగా బ్యాటరీ ఒకసారి బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ లోపల మదర్ బోర్డ్ ఇట్లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓఎస్ కూడా అది మెకానికల్గా ఉంటుంది, అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. లోపల ఏదైనా ప్రాబ్లం రావచ్చు, అది ఇంపాక్ట్ బట్టి ఉంటుంది. మీ ఫోన్ ఎలా పడుతుంది, ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది దాన్ని బట్టి డ్యామేజ్ ఉంటుంది. పైకి కనిపించేది మీకు డిస్ప్లే ఒక డ్యామేజ్ కనిపిస్తూ ఉంటుంది. లోపల డ్యామేజ్ మీకు రాను తెలుస్తాయి అనమాట, కొన్ని రోజుల తర్వాత బయటపడతా ఉంటాయి. సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళు ఇప్పి చూస్తారు కదా, అప్పుడు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి ర్యాపిడోకి 10 లక్షల రూపాయలు ఫైన్ పడింది, ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేశారని చెప్పేసి. ఫైన్ వేసింది వచ్చేసరికి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA వాళ్ళు వేశారు. వీళ్ళకి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చినాయి ర్యాపిడో యూజర్స్ దగ్గర నుంచి. ర్యాపిడో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట, 5 minutesలో మీ రైడ్ వచ్చేస్తుంది, అంటే మీకు డ్రైవర్ అయితే వస్తారు ఆటో మీరు బుక్ చేస్తే, రాకపోతే మీకు 50 రూపాయలు రీఫండ్ ఇస్తామన్నట్లుగా ఒక యాడ్ బాగా అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు 5 నిమిషాల్లో రాలేదు, మేము రైడ్ బుక్ చేసుకున్నా 50 రూపాయలు కూడా మాకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు కంపెన్సేషన్ కింద అని చెప్పి చాలామంది కేసులు అయితే వేశారు. సో దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు తీర్పు అయితే ఇచ్చింది, వీళ్ళు 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే కేసులు వేస్తారో చాలామంది 50 రూపాయలు ఇవ్వాలి కదా, వాళ్ళు దగ్గర మొత్తంగా 90,000 దాకా అవుతుంది. అది 90,000తో పాటు ఈ 10 లక్షలు ఫైన్ లాగా కట్టాలి. నెక్స్ట్ సంఘటన వచ్చేసరికి అమెరికాలో జరిగింది. వ్యాంగ్ బ్యాండ్యూ అని చెప్పేసి ఇతను మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా, ఇతని వయసు 76 సంవత్సరాలు, అంటే తాత ఏజ్ అనమాట. సో ఇతను ఒక ఫ్రెండ్ని కలిసి వస్తా అని చెప్పేసి న్యూ జెర్సీకి వెళ్తా అని చెప్పేసి చెప్పాడు ఇంట్లో. ట్రైన్లో వెళ్ళడానికి వెళ్తున్నాడు. ఇతనికి ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అండ్ కొద్దిగా మెంటల్ కూడా స్టెబిలిటీ లేదు. సో వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక ఎయిర్ ట్యాగ్ అయితే అతనికి ఫిక్స్ చేసి ఉంచారు. సో ఇతను ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాడు, ట్రైన్ ఎక్కేటప్పుడు కింద పడ్డాడు, కింద పడి హెడ్కి ఇంజరీ అయింది అండ్ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఆయన ఎయిర్ ట్యాగ్ ఉంది కదా, దాని ఆధారంగా అతని లొకేషన్ గుర్తుపట్టి వస్తే అతను హాస్పిటల్లో ఉన్నాడు. 2 days బ్రెయిన్ డెడ్ అయింది కాబట్టి కోమాలో ఉన్నాడు, వెంటిలేషన్ మీద ఉన్నాడు. తర్వాత చనిపోయాడు. తర్వాత ఒక 2 months తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగింది, మార్చిలో అట్లా జరిగిన సంఘటన. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అమ్మాయి అతని ఫోన్ మొత్తం చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఇతను ఒక AI చాట్ బాట్తో మాట్లాడాడు. పేరు వచ్చేసరికి బిగ్ సిస్ లిల్లీ అని. ఈ చాట్ బాట్స్ చాలా ఉంటాయి, మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూస్తే మీకు చాలా చాట్ బాట్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు విరాట్ కోహ్లీతో కూడా మాట్లాడినట్టు మాట్లాడవచ్చు అనమాట, చాలా చాట్ బాట్స్ ఉంటాయి అక్కడ. సో ఇట్లానే ఇతను దాంతో మాట్లాడాడు. అటు సైడ్ నుంచి చాట్ బాట్ అడ్రస్ ఇచ్చింది ఒకటి, నన్ను కలవమని చెప్పింది. నువ్వు రియలేనా అడుగుతాడు, నేను రియలే, నీకోసం నేను అపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు రాగానే ముద్దుతో స్వాగతం పలుకుతానని చెప్పేసి మెసేజ్ పెట్టింది. ముద్దనేసరికి మనవాడు వెళ్ళిపోయాడు, మొత్తానికి పోయాడు అనమాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ కూతురు మెటా ఏఐకి ఇప్పుడు వీళ్ళు సూ చేస్తారండి, అంటే కేసు వేస్తారంటే ఏఐ మీద. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఉంటారు, అవతల సైడ్ ఎవరు చాట్ చేస్తున్నారో కూడా చూసుకోండి. ఒక్కోసారి చాట్ బాట్స్ చాట్ చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి అమ్మాయి అనుకో మీరు చాట్ చేసి వాళ్ళ అబ్బాయిలు అయి ఉంటారు. ఇట్లా ఇప్పుడు ఈ యుగంలో ఏదైనా జరగవచ్చు.
జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక కొత్త బిల్ అయితే తీసుకొని వచ్చారు. ఈ బిల్లు ఏంటంటే ఎవరైనా పీఎం గానీ సీఎం గానీ మినిస్టర్ గానీ పదవిలో ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా పెద్ద కేసులో ఇరుక్కొని ఒక 30 రోజులు జైల్లో ఉండి వచ్చారు అనుకోండి, ఆ కేసు తేలకపోయినా కానీ తీర్పేం రాకుండా ఉన్నా కానీ వాళ్ళకి పదవికి ఎలిజిబుల్ కాదు, వాళ్ళు ఆ పదవి నుంచి వాళ్ళు తొలగించాలన్నట్లు ఒక బిల్లు తీసుకొని వచ్చారు. దీని మీద అపోజిషన్ మండిపడుతుంది. ప్రియాంక గాంధీ గారు రియాక్ట్ అయ్యారు. సో ఇట్లా మీరు కావాలని కేసులు పెట్టేయచ్చు, ఎవరైతే మీరు పదవిలో దింపారనుకుంటే వాళ్ళ మీద మీరు కావాలని కేసులు పెట్టేసి ఒక 30 రోజులు జైల్లో ఉంచేసి మీ పదవి తీసేయచ్చు, ఇట్లాంటివన్నీ మానుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్నిక్స్ కదా, సెలవు, బాయ్.